ప్రియమైన దైవజనమా, ప్రభు పేరిట మీకు ప్రత్యేకమైన వందనాలు. మనమందరము 2026 సంవత్సరంలోనికి ప్రవేశించాం. ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మనం మానవులము ఒక విషయం గుర్తించుకుందాం. మనం మట్టి బొమ్మలు లాంటి వాళ్ళము, ధూళి దుమ్ము లాంటి వాళ్ళు. మన బ్రతుకులు ఏమంత గొప్పవి కాదు. లోకం ఎలాంటిదో తెలుసండి. భయంకరమైన విషవలయము. మనం బ్రతుకుతున్న ఈ లోకంలో మన బ్రతుకు భయంకరమైనటువంటి విషవలయంలో బ్రతుకుతున్నాం. గుర్తు తెచ్చుకోండి. 365 దినములు దేవుని కృప చేత ఆయన కాపుదల కాస్తేనే మనం బ్రతికి మరలా 2026లోనికి అడుగు పెట్టాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విషవలయం అంటే ఏంటి? ప్రమాదాలలో ఉన్నాం. నలుప్రక్క నుంచి మన మీద దాడి జరుగుతూనే ఉంటుంది. మనకి ప్రమాదాలు ఎదురవుతూనే ఉంటాయి. భయంకరమైన విషవలయంలో బ్రతుకుతున్నాం. గుర్తుంచుకోండి. ఎవరు మనల్ని కాపాడుతున్నారు? ఎవరు మనకి ఆదరణ ఇస్తున్నారు? మనం ప్రాణంతో ఉన్నాము, మాట్లాడుతున్నాము, నడుస్తున్నాము. ఈ విధముగా మనకి నిత్యము భద్రత ఇచ్చేది ఎవరు? మనల్ని మనం కాపాడుకోగలుగుతామా? కాదు. మనల్ని మనం కాపాడుకోలేము. ఆయనే, దేవుని కృప మనల్ని కాపాడుతుంది. ప్రాణం పెట్టిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సృష్టికర్త అయిన యెహోవా యొక్క కృపలో మనం వర్ధిల్లుతున్నాం. ఈవేళ 2026 సంవత్సరం చూసిన ప్రతి ఒక్క సహోదరుడు, దేవునికి మనం ఎంత రుణపడి ఉన్నామో తెలుసా? కారణం ఏంటంటే, మనలో ఏముందని దేవుడు మనల్ని ప్రేమించి మరొక దయాకిరీటం ఇచ్చాడండి. ఏం చూసి మనలో, మానవులమైన మనలో ఏం చూసి దేవుడు మనకు మన దయాకిరీటం ఇచ్చాడు? ఏం చూసి మనల్లో ఆయన మనల్ని మళ్ళా ప్రేమించి మరొక సంవత్సరం మనకి పొడిగించాడు? ఏం చూసి? ఏముంది మనలో? ఆయనకు అనుకూలమైనటువంటి బ్రతుకు మనలో ఉందా? దేవునికి అనుకూలంగా మనం జీవిస్తున్నామా? మన బ్రతుకు దేవునికి ఏమాత్రం ఇష్టం కాదు. మన ప్రవర్తన సరిగలేదు. అన్ని విషయాలలో మనకు దేవునికి అనుకూలంగా లేము. కనీసం మనలో ఏం చూసి దేవుడు ఈ విధంగా మనల్ని ప్రేమించి, ఆదరించి, సంరక్షించి మరొక నూతన సంవత్సరం మనకి ఇచ్చాడంటే ఆయన మన మీద పెంచుకున్న ప్రేమ పెంచుకున్నాడు. కారణం ఏంటంటే, మనలందరినీ కూడా ఆయన స్వరూప్యంలో ఆయన రూపాన్ని మనకిచ్చాడు. ఆయన ప్రాణాన్ని మనకిచ్చాడు. ఆయన రక్తాన్ని మన కొరకు సిందించాడు. కాబట్టే మన మీద ఆయనకి బాధ్యత. యోబు గ్రంథం 36వ అధ్యాయం 11వ వచనంలో, మీరు ఆలకించి నా మాటలు విని నన్ను సేవించి నా ఆజ్ఞలను మీరు నడిచిన ప్రకారంగా అలా మీరు ఉంటే మీ దినములు క్షేమంగా ఉంటాయి. హల్లెలూయా. ఈవేళ మనమైనా, మన బిడ్డలైనా, మన కుటుంబమైనా ఏ ఒక్కరి యొక్క దినములు క్షేమంగా ఉండాలంటే ఇదేనండి గొప్ప ఆధారం. ఏంటో తెలుసా? యోబు గ్రంథం 36:11లో ఉన్న దేవుని వాక్యం మనకు ఆధారమై ఉన్నది. ఆలకించు. లోక వార్తలు కాదు, ప్రపంచంలో ఉన్న వార్తలు ఎన్నెన్నో ఆలకిస్తాము. వాటి వలన మన ప్రాణాలకు ఆదరణ కనబడదు. దేవుని నోటి మాట, ఆ నోటి మాట జీవపు వాక్యం. నువ్వు నీ బిడ్డలు రోజు దేవుని నోటి మాటని వాక్యం చదివి, ఆ మాటను ఆలకించి, ప్రభువును ప్రేమించి, మొక్కాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నీ దినములు క్షేమంగా ఉంటాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ సంవత్సరం వెంబడి సంవత్సరం క్షమాభివృద్ధి మీకు కలుగుతుంది. ఈ భయంకరమైన విషవలయంలో మన ప్రాణాలను కాపాడి, మనలను సంరక్షించి, సంవత్సరం వెంబడి సంవత్సరము ఇచ్చి, బ్రతికించి, నడిపించే దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు మనల్ని నడిపించకపోతే, మనం కరుణించకపోతే, మనం చూడకపోతే, ఆదరించకపోతే మన తెలివి, మన బలము, మన జ్ఞానము, మన హోదా ఏ మాత్రం పనికి రాదు. ఆయనే మనకు మరొక సంవత్సరం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మంచి దేవుడు మన మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆయన ప్రేమ చాలా గొప్పది. అసలు ఏముంది మనలో? మనం ఎటువంటి వాళ్ళం? ఏముంది మనలో? ఏం చూసి దేవుడు మనల్ని ప్రేమించి మరొక సంవత్సరం పొడిగించాడు? ఆయన ఉద్దేశం మన పట్ల ఏదో ఒకటి ఉంది. ఆయన ఉద్దేశాలు మన పట్ల జాలి పడుతున్నాడు. ఆయన మన పట్ల ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన మనల్ని విసర్జిస్తే బ్రతుకుతామా? ఈ వ్యక్తి మనకు వద్దులేని మనం విసర్జిస్తాం. ఈ వస్తువు మనకు వద్దులేని మనం వదిలేస్తాం. దేవుడు కనుక
మనలను విసర్జించి నువ్వు నాకు వద్దు అనుకుంటే మనకి ఈ రోజు లేదు, ఈ సంవత్సరం లేదు, అసలు బ్రతుకే లేదు. దేవునికి చాలా రుణపడి ఉన్నాం. కాబట్టి ప్రభుని ప్రేమిందాం, వాక్యం చదువుదాం, వాక్యములో ఉన్న శక్తిని మనం పొందుకుందాం. ఈ 2026 365 దినములు ప్రభు మనకు సదా తోడై ఉండి కాపాడి సంరక్షించి మనకు మంచి ఆరోగ్యమునిచ్చి ఆదరించి సంరక్షించగాక. ఆమేన్.